అది జూలై 1, 2025. వనపర్తి జిల్లా గన్పూర్ మండలం కోతులకుంట. అది గ్రామం అవడంతో వ్యవసాయ పనుల్లో అందరూ బిజీగా ఉన్నారు. అదే గ్రామానికి చెందిన రమేష్ వ్యవసాయ పనుల్లో ఉండగా అతనికి ఫోన్ రింగ్ అయింది. తన అన్న కొడుకు ఫోన్ చేస్తున్నాడు. ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని అనుమానిస్తూ అటువైపు నుంచి తన అన్న కొడుకైన రవీందర్ ఏడుస్తున్నాడు. ఏమైంది, ఎందుకు రమేష్ రవీందర్ని అడగగా, నాన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, మన ఊరికి వస్తున్నాం అంటూ ఫోన్ పెట్టేశాడు. రవీందర్ తండ్రి అయిన హనుమంతు, రమేష్లు అన్నదమ్ములైన బతుకు తెరువు కోసం హనుమంతు హైదరాబాద్కు వలస వెళ్ళి అక్కడ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. రమేష్ మాత్రం సొంత గ్రామంలోని వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాడు. రవీందర్ అలా ఫోన్ పెట్టగానే రమేష్కు దుఃఖం ఆగలేదు. కొన్ని రోజుల క్రితమే గ్రామానికి వచ్చి అందరితో సరదాగా మాట్లాడిన వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కాలేదు రమేష్ ఇలా ఆలోచిస్తుంటే హనుమంతు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకువచ్చారు. హనుమంతు మృతదేహాన్ని గమనించిన రమేష్ మరియు అతని బంధువులు ఇది ఆత్మహత్య కాదని, ఎవరో చంపేశారని. రమేష్ మరియు అతని బంధువుల అనుమానం నిజమేననిపించింది. విచారణలో భాగంగా హనుమంతు భార్య, పిల్లలను ఎంక్వైరీ చేశారు. పోలీసుల ఎంక్వైరీలో హనుమంతు కొడుకు రవీందర్ పొంతనలేని సమాధానాలు చెప్పడం, కాస్త కంగారుగా ఉండడంతో రవీందర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలా రవీందర్ను పోలీసులు అదుపులోకి తీసుకోగానే రవీందర్ తల్లి, చిన్నాన్నైన రమేష్తో పాటు గ్రామంలోని జనమంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇంతకీ హనుమంతును రవీందర్ హత్య చేశాడా, లేక నిజంగానే హనుమంతు ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం. వనపర్తి జిల్లా కోతులకుంటకు చెందిన హనుమంత్ బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వెళ్ళి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. హనుమంతు భార్య జములమ్మ, వీరికి 2 పిల్లలు, రవీందర్, సంతోష్ స్కూల్కి వెళ్తుండగా రవీందర్ ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల అవసరం ఉండి గ్రామానికి వెళ్ళి పొలం తాకట్టు పెట్టి 6 లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఇలా ఉండగా హనుమంతు పెద్ద కొడుకైన రవీందర్ ఆన్లైన్ బెట్టింగ్కు బానిసగా మారాడు. ఇలా చాలా పెద్ద మొత్తంలో అప్పుల్లో కూరుకుపోయాడు. తండ్రి తెచ్చిన డబ్బులు చూడగానే రవీందర్ పెద్ద మొత్తంలో ఆన్లైన్ బెట్టింగ్ చేయాలనుకున్నాడు. అనుకున్నది తడవుగా 2 లక్షల రూపాయలను తీసుకొని బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. ఇలా ఉండగా హనుమంత్ తన అవసరం కోసం బీరువా తీసి డబ్బులు చూడగా 2 లక్షలు తక్కువగా ఉంది. అది గమనించిన హనుమంతు ఇంట్లో వాళ్ళని గట్టిగా అడిగాడు. అలా అడగడంతో రవీందర్ తానే ఆ డబ్బును తీశానని, ఫ్రెండ్కు అవసరం ఉంటే అప్పుగా ఇచ్చానని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి హనుమంత్ డబ్బుతో అవసరం ఉందని మీ ఫ్రెండ్ని అడిగి తీసుకోమని చెప్పాడు రవీంద్రతో. ఆ మాటలకు సరేనన్న రవీంద్ర తనకిప్పుడు ఇవ్వలేడని, కొంత సమయం కావాలని అడుగుతున్నాడని చెప్పడంతో సైలెంట్ అయిపోయాడు హనుమంతు. ఇలా ఎన్నిసార్లు అడిగినా కాస్త సమయం కావాలని అడుగుతుండటంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి హనుమంతుకు మరియు రవీంద్రకు. దీంతో హనుమంతుపై కోపం తెచ్చుకున్న రవీంద్ర తండ్రి పదే డబ్బులు అడుగుతున్నాడు కాబట్టి తండ్రిని లేకుండా చేస్తే తనని ఎవరూ మాట్లాడాలని భావించాడు. దీనికోసం పక్కా ప్లాన్ను రెడీ చేసుకున్నాడు. అందులో భాగంగా హనుమంతుని నీకో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి జూలై 1 ఎన్టీఆర్ నగర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన ఫ్రెండ్ అప్పుగా తీసుకున్న డబ్బుతో వస్తున్నాడని చెప్పి హనుమంతు కళ్ళకు గంతలు కట్టాడు. డబ్బుల కోసం ఎదురు చూస్తున్న హనుమంతుకి ఏం తెలుసు, కొడుకే కాలయముడై తన ప్రాణాలు తీయడానికి వచ్చాడని. అలా హనుమంతు నిలబడి ఉండగా రవీంద్ర తన ప్లాన్లో భాగంగా పదునైన ఆయుధంతో హనుమంతు గొంతులో గట్టిగా పొడిచాడు. ఆ దెబ్బకి హనుమంతు కళ్ళ గంతలు విప్పి కాస్త దూరం పరిగెత్తి కింద పడిపోయాడు. అలా విపరీతంగా రక్తం పోవడంతో హనుమంతు ప్రాణాలు వదిలాడు. తన తండ్రి చనిపోయాడని నిర్ధారించుకున్న రవీంద్ర ఏమీ తెలియనట్లు నటిస్తూ ఇంటికి ఫోన్ చేసి తన తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పడంతో దహనక్రియలు నిర్వహించడానికి తన చిన్నాన్న అయిన రమేష్కు ఫోన్ చేశాడు రవీంద్ర. సొంత గ్రామం చేరుకున్న హనుమంతు మృతదేహాన్ని చూసి అనుమానం వచ్చి రమేష్ మరియు అతని బంధువులు పోలీసులకు కంప్లైంట్ చేస్తారు. పోలీసుల ఎంక్వైరీలో రవీంద్ర పొంతనలేని సమాధానాలు ఇవ్వడం, అతని ప్రవర్తన అనుమానంగా ఉండడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తమ స్టైల్లో విచారించగా
తానే తన తండ్రి అయిన హనుమంతుని హత్య చేశానని ఒప్పుకున్నాడు రవీంద్ర. ఇంటి బాధ్యతలని ఒక్కడే భుజాన వేసుకుని కష్ట నష్టాల్లో కుటుంబానికి అండగా ఉండి తన రెక్కల కష్టంతో కుటుంబాన్ని నడిపిస్తుంటారు తండ్రి. పిల్లలు తప్పు చేసినప్పుడు అది తప్పును దండించడం తప్పు అయితే ఈ లోకంలో ఇంతమంది మనుషులు ఉండేవారు కాదు. తన రెక్కల కష్టంతో సంపాదించి దాచుకున్న డబ్బుని ఏ తండ్రి అయినా బెట్టింగ్ చేయమని చెప్పడు. బెట్టింగ్ కలవాడు పడి డబ్బులు పోగొట్టి ఆ డబ్బును అడిగినందుకు తండ్రిని చంపడం ఎంతవరకు న్యాయం? ఈ బెట్టింగ్ వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. రవీంద్ర తొందరపాటు నిర్ణయం వల్ల తన తండ్రిని చంపి జైలుకు వెళ్ళాడు. తన తల్లి తమ్ముడిని రోడ్డుకు లాగాడు. ఇలాంటి వారికి ఏ రకమైన శిక్ష విధిస్తే ఇలాంటి నేరాలు తగ్గుతాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.